హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫోటోషాపిక్స్. ఇవాళ టాపిక్ వచ్చేసి డబుల్ ఎక్స్పోజర్ అనమాట. సో ఇది ఈ మధ్యన చాలా ఎక్కువ అయితే చేస్తున్నారు ఈ డబుల్ ఎక్స్పోజర్ ఫోటో వర్క్ అయితే. దీన్ని మీరు జనరల్గా ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పోస్ట్ చేసుకోవడానికి కానీ లేదంటే ఆల్బమ్స్లో కూడా చేయొచ్చు. కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. సో ఎలా చేద్దాం అనేది చూద్దాం. సో నేను ప్రస్తుతం ఇలా సైడ్ యాంగిల్ ఇమేజ్ ఒకటి తీసుకుంటున్నా, పోర్ట్రేట్ తీసుకొని దీన్ని ముందు మనం కొంచెం కలర్స్ లైట్ అనేది కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. సో దీన్ని నేను ఏం చేస్తానంటే కెమెరాలోకి వెళ్ళి ఫస్ట్ కొంచెం హైలైట్స్ అనేది ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. సో ఇది డ్రాప్ చేసి షాడోస్ రేంజ్ పెంచుతా. మనం ఇది బ్లాక్ అండ్ వైట్ అయితే చేసేస్తాం. సో బ్లాక్ అండ్ వైట్ చేసేటప్పుడు పెద్దగా కలర్స్ గురించి ఏం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా. నెక్స్ట్ అన్లాక్ అయితే చేస్తాను అనమాట. సో అన్లాక్ చేసి కొంచెం క్రాప్ అయితే చేసుకోవాలి, అంటే సైడ్స్ పెంచాలి కొంచెం. సో దానికోసం అని చెప్పేసి నేను కొంచెం వైడ్ అయితే చేస్తున్నా. సో ఈ విధంగా పెట్టుకుని ఓకే క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇది కట్ చేసుకోవాలి. సో దీనికి ఏంటంటే ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్లో ఉంది కాబట్టి సెలెక్ట్లోకి వెళ్ళి నేను ఆటోమేటిక్గా సెలెక్ట్ అండ్ సబ్జెక్ట్ అన్నాను. అన్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ సబ్జెక్ట్. సో అలాగే హెయిర్ అనేది కొంచెం క్లియర్ కట్గా కావాలి కాబట్టి నేను హెయిర్ రిఫైనేజ్ టూల్ తీసుకొని ఈ హెయిర్ చుట్టూ సో ఈ విధంగా హెయిర్ ఎడ్జెస్ అన్నీ ఒకసారి రిఫైన్ చేసుకుంటున్నా. అలాగే బియర్డ్ పార్ట్ కూడా. ఓకే అని క్లిక్ చేశాను. ఓకే, మీకు ఇలాగా సెపరేషన్ అనేది వచ్చింది. ఇప్పుడు ఈ కింద ఒక సాలిడ్ కలర్ లేయర్ తీసుకుంటున్నా. లేయర్లోకి వెళ్ళి న్యూ ఫిల్ లేయర్లోకి వెళ్ళి ఇక్కడ సాలిడ్ కలర్ ఓకే అని వైట్ పెట్టుకొని ఓకే అన్నాను. సో ఈ విధంగా వచ్చింది మనకి. ఇప్పుడు ఈ లేయర్ పైన ఒక బ్లాక్ అండ్ వైట్ అయితే లేయర్ పెడదాం మనం. సో లేయర్ అడ్జస్ట్మెంట్స్ బ్లాక్ అండ్ వైట్. ఓకే, ఇక్కడ మీకు డార్క్ ఏరియాస్ ఉన్నాయి కదా, అవి కొంచెం లైట్ చేయాలంటే ఇక్కడ బ్లూ అనేది ఉంది కదా. సో ఈ బ్లూ అనే దాన్ని కొంచెం పెంచండి. అలాగే రెడ్ కూడా కొంచెం పెంచండి. ఈ విధంగా అయితే వచ్చింది. రైట్. నెక్స్ట్ కర్వ్స్ తీసుకోండి. సో కర్వ్స్లోకి వెళ్ళి కొంచెం డీప్ చేస్తున్నా, లైట్గా చేసి అలాగే కొంచెం హైలైట్స్ని పెంచుతున్నా లైట్గా. సో ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. ఓకే, పెట్టుకున్న తర్వాత మీరు ఏదైతే లేయర్ ఇక్కడ ఫిల్ చేయాలనుకుంటున్నారో ఈ లోపల, సో ఆ లేయర్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక స్ట్రీట్ లేయర్ అయితే తీసుకున్నా. సో ఈ లేయర్ని ఇందులోకి డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ అయితే చేసి ఇది క్లోజ్ చేసేస్తున్నాను. ఇక్కడ మీరు మీ మౌస్ని ఈ లేయర్ పైకి తీసుకొస్తే ఆల్ట్ పట్టుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఇలాగా ఒక ఐకాన్ అయితే చూపిస్తుంది. చూపించిన తర్వాత జస్ట్ మీరు అలా క్లిక్ చేయండి. అదేవిధంగా ఇవి కూడా అంతే, కేవలం మనకి ఈ లేయర్కి మాత్రమే ఎఫెక్ట్ అవ్వాలి. సో బ్యాక్గ్రౌండ్ లేయర్కి ఎఫెక్ట్ అవ్వకూడదు కాబట్టి వీటిని కూడా క్లిప్పింగ్ మాస్క్ అంటాం దీన్ని. సో ఈ క్లిప్పింగ్ మాస్క్లో పెట్టండి ఇలా. ఓకే, ఇప్పుడు మీరు చూసినట్టయితే మీకు ఇది లేయర్ లోపలికి అయితే వచ్చేసింది. సో దీనికి ఇప్పుడు Ctrl+T ప్రెస్ చేసి మీకు సైజ్ ఎంత కావాలనేది మీరు ఇక్కడ జస్ట్ అలా తగ్గించుకోండి. ఇలా కావాలనేసి నేను అనుకుంటున్నాను. ఓకే, ఈ విధంగా ఓకే అన్న తర్వాత దీనికి మాస్క్ అప్లై చేయండి. సో ఇక్కడ మీకు మాస్క్ బటన్ ఉంది కదా, మాస్క్ బటన్ అప్లై చేసి
ఇప్పుడు ఇక్కడ బ్లాక్ కలర్ అనేది పైకి తీసుకోవాలి. సో తీసుకున్న తర్వాత బ్రష్ టూల్ ఉంటుంది కదా, సో బ్రష్ టూల్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఫ్లో అనేది ఒక 13% పెట్టుకున్నాను. పెట్టుకుని జస్ట్ ఐస్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది చూసి మీరు లైట్గా మీరు ఇలాగా బ్రష్ చేయండి ఒకసారి. లిప్స్ కానీ ఈ బియర్డ్ కొంచెం. సో ఈ విధంగా చేశాను. అలాగే కింద ఇంత ఫుల్గా ఉండకూడదు, మనకి కొంచెం తగ్గించి కనపడాలి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే రివర్స్ చేసా, వైట్ పైకి తీసుకున్నా, బ్లాక్ పైకి తీసుకొని సో ఆ విధంగా అరేంజ్ అయితే చేశాను. నెక్స్ట్ మనకు కొంచెం ఎఫెక్టివ్గా కనిపించాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే సన్లైట్ అనేది తీసుకుని దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇక్కడ చేసిన తర్వాత దీన్ని కూడా క్లిప్పింగ్ మాస్క్ ఇవ్వండి. సో ఆల్ట్ పట్టుకుని ఈ లేయర్ మీద ఇక్కడ క్లిక్ చేయాలి. సో చేసిన తర్వాత కంట్రోల్ T. సో ఇది ఎక్కడి వరకు కావాలి ఏంటన్నది చూద్దాం. దాన్ని స్క్రీన్లో పెట్టాలి. సో ఇది స్క్రీన్లో పెట్టి ఈ రేంజ్లో ఇలా పెట్టి కొంచెం పెద్ద చేద్దాం. సో ఈ విధంగా ఎక్కువ అయిపోయింది. సో ఇక్కడ వరకు ఓకే అని చెప్పేసి ఇలా అని ఇచ్చేవారు మీకు కటింగ్ లాగా వచ్చింది కదా. సో అది కొంచెం తగ్గించాలంటే కంట్రోల్ M తీసుకుని కొంచెం డార్క్ చేయండి ఇలా. సో అంతే, అక్కడ అలా పెట్టాను. అలాగే మీకు ఇక్కడ ఇది కొంచెం మిక్సింగ్ లాగా కావాలనుకోండి, మళ్ళీ ఇంకొకసారి ఈ పోర్ట్రేట్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని మాస్క్ సెలెక్ట్ చేసి బ్లాక్తో ఫిలప్ చేసి చూద్దాం. అది కూడా మళ్ళీ ఫ్లో ఒక 13 or 14% పెట్టుకుని జస్ట్ అలా కనుక మీరు అరేంజ్ చేస్తే అది కొంచెం మిక్సింగ్ లాగా అవుతుంది. సో ఈ విధంగా వచ్చింది. సో ఇంకాస్త వైడ్ చేద్దాం. సో క్రాప్ టూల్ తీసుకుని ఇంకాస్త వైడ్ అయితే చేస్తున్నాను నేను. సో ఓకే, సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ గ్రేడియంట్ అనేది తీసుకుందాం అనుకుంటున్నాను నేను. సో ఇక్కడ గ్రేడియంట్ మ్యాప్ గ్రేడియంటే తీసుకుందాం. సో గ్రేడియంట్ ఇక్కడ లీనియర్ అని ఉంది కదా, ఇందులో రేడియల్ పెట్టి ఇక్కడ రివర్స్ పెట్టి దీంట్లో ఇక్కడ ఉన్న ఈ సెలక్షన్ ఉంది కదా, సో కలర్ పిక్కర్ది అది క్లిక్ చేసి ఇక్కడ కలర్ తీసుకోండి. నేను ఇక్కడ లైట్ గ్రే తీసుకుంటున్నా. సో ఓకే అని ఓకే. అలాగే ఇక్కడ రేంజ్ అనమాట. సో దీనికి స్కేల్ అంటాం దాన్ని. ఇక్కడ ఈ స్కేల్ ఎంత పెడితే మీకు అంత సర్కిల్ చిన్నది పెద్దది అనేది అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మీకు నేను కొంచెం అలా మిడిల్లో లైట్ ఉండి మనకి చుట్టూతో అలాగా డార్క్ వచ్చేలా పెట్టి ఓకే అన్న. సో ఇది చూస్తే మీకు ఇప్పుడు ఫోకస్ అనేది అక్కడికి వెళ్తుంది. ఐ థింక్ కాస్త తగ్గిద్దాం అనేది. ఇది ఒక 110 లేదా 125 130కి ఓకే చేశాను. సో ఈ విధంగా అయితే వచ్చింది. ఇప్పుడు ఎంటైర్ ఇమేజ్కి మళ్ళీ ఒక కర్వ్స్ అనేది తీసుకొని కొంచెం బ్రైట్ చేసి కొంచెం కాంట్రాస్ట్ పంచిగా ఉండేలా పెట్టి దీన్ని కొత్త లేయర్ ఒకటి తీసుకొని కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ ఈ అన్నాను. అన్న తర్వాత మన ఫిల్టర్లో కెమెరా ఇక్కడ మీకు నచ్చిన విధంగా దానికి టింట్ అడ్జస్ట్మెంట్స్ చేయాలనుకున్నా కొంచెం డిఫరెంట్ లుక్ వచ్చేలాగా మీరు చేయొచ్చు ఇక్కడ. సో వైబ్రెంట్, క్లారిటీ, అదేవిధంగా డీహెజ్. సో
ఈ విధంగా పెట్టి హైలైట్స్ కొంచెం తగ్గించి షాడోస్ పెంచాను. ఓకే అన్న, ఈ విధంగా అయితే మనకి వచ్చింది. సో మీరు ఇక్కడ టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు, లేదా టెక్స్చర్ కానీ ఏదైనా సరే మీరు ఇంకా యాడింగ్ అయితే చేయొచ్చు అనమాట. సో మీరు ఎంత యాడ్ చేస్తే అంత మీకు డిఫరెంట్ లుక్ అనేది వస్తుంది. సో ఇదే ఫైనల్ అవుట్పుట్ అయితే మనం చేసిన దాంట్లో. సో ఇది కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. సో అలాగే షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకునే ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.